హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వీడియో చూసే ముందు అందరూ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఆలూ ఫ్రై చేస్తున్నానండి. చాలా టేస్టీగా, చాలా ఈజీగా, త్వరగా అయిపోతుందండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక 3 ఆలూని తీసుకొని అలాగే పైనున్న తొక్కను బాగా క్లీన్ చేసుకొని తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక దాంట్లో బౌల్లోకి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వాటర్ పట్టుకొని దాంట్లోని కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని అలాగే ఇప్పుడు నేను ఆలూ ఫ్రైలోకి ఎండు కొబ్బరి తురుముకుంటున్నానండి. మిక్సీలో వేసి బాగా మెత్తగా చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటాను. ఒక 5-6 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొంచెం పప్పు దినుసులు వేసుకొని అలాగే కొబ్బరి వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు పానంలో ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు, ఆవాలు అన్నీ వేసుకొని వేయించుకుందామండి. వేయించుకున్న తర్వాత ఈ 70% ఉడికితే చాలండి ఆలూని వేసేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసి కాస్త వేగనిచ్చిన తర్వాత అంటే ఎంత ఉడికిందో లేదని కొంచెం మనం చేతితో పట్టుకొని చూడొచ్చండి. బాగా మెత్తగా ఉడికేసిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా అండి, ఆ పొడినెత్తి ఆ మసాలానెత్తి దీంట్లో వేసేసుకుందామండి. అంతే, ఇంక దీంట్లో ఇంకేమైనా అవసరం లేదండి. అంటే మనం ఇంకొక రొంత కారం ఏం అవసరం లేదు. ఎక్కువ కారం ఉండింది అనుకోండి, అంటే చిన్నపిల్లకాయలకి పెట్టలేము, వాళ్ళు తినలేరు. ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా త్వరగా అయిపోతుంది. ఇదే ఇప్పుడు నేను పొడి చేసినాను కదండి, ఆ పొడి ఇప్పుడు తాలింపులో వేసిన తర్వాత ఏంటంటే ఆ ఫ్రైలో మనం నార్మల్గా తినేయవచ్చండి. అన్నంలో కలుపుకొని అంత టేస్ట్గా ఉంటుంది, అంత బాగుంటుంది. కూరలు కూడా అవసరం ఏమీ లేదు, కొత్త తాలింపుతోనే తినేయవచ్చండి, అంత టేస్ట్గా ఉంటుంది. అలాగే వేసిన తర్వాత ఒక 5 minutes ఉండిచ్చి కొంచెం కొత్తిమీర కానీ చల్లేసుకుంటే మన ఫ్రై రెడీ అయిపోతుందండి. అలాగే వీడియో చూసే వాళ్ళందరికీ మళ్ళీ నాదొక రిక్వెస్ట్ అండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను తాలింపులోకి లాస్ట్న పొడి మొత్తం వేసేసిన తర్వాత 3 అంటే 3 తెల్లగడ్డపాయలని తీసుకొని బాగా తురిమి అప్పుడు వేసుకుంటున్నానండి. పొడిలోనే దంచి వేసుకోవచ్చు, అప్పుడు మర్చిపోయానండి, అందుకని ఇలాగా తరిగి వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుందండి. మనం అసలుకి ఈ పప్పులోకి, సాంబార్లోకి, అలాగే రసంలోకి, పచ్చళ్ళలోకైనా సరే కాంబినేషన్ చాలా సూపర్ ఉంటుంది. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్, షేర్ అన్న కామెంట్ చేయండి. ఓకే.